ప్రపంచంలోని ఏ దేశంలో అయినా పురాణాలు, ఇతిహాసాలకు ఎటువంటి ఆధారాలు ఉండవు. ఒకవేళ ఆధారాలు ఉంటే వాటిని చరిత్ర కిందకు పరిగణిస్తారు. రామాయణ, మహాభారతాలు మన దేశంలో కేవలం ఇతిహాసాలు మాత్రమే. వాటికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. భారతదేశంలో అత్యున్నత ఉద్యోగాలైన ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పరీక్షల్లో ఇండియన్ హిస్టరీకి సంబంధించిన సిలబస్లో కూడా రామాయణ, భారతాలను ఇతిహాసాలుగా పేర్కొంటారు. రామాయణం, రాముడి పుట్టుక, రామసేతు వంటి ఐతిహాసిక విషయాల మీద ఎవరైనా చారిత్రక ఆధారాలు ఉన్నాయా అన్న విషయంపైన ఎన్డీఏ ప్రభుత్వంలో అనేక మంది ఆర్టీఐ యాక్ట్ ద్వారా సమాచారం కోరగా ప్రభుత్వం నుంచి రుజువులు లేవు అన్న సమాధానమే వచ్చింది. ఇతిహాసాల ప్రకారం రాముడు మాంసం తిన్నాడు. వేదాల్లో ఆవు మాంసం కోసం, మందు కోసం, స్త్రీ సంభోగం కోసం పోట్లాటలు, యుద్ధాలు జరిగిన సందర్భాలున్నాయి. దేవతలు సురాపానం స్వీకరిస్తారు అని చెప్పబడి ఉంది. జంతు బలులు, ప్రాణార్పణలు అనేవి పురాణాల్లో కామన్. కానీ పవిత్రత పేరుతో ఒక వర్గపు భావజాలాన్ని పురాణ సాహిత్యానికి రుద్దడం పైత్యమే అవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో పురాణ ఇతిహాసాల మీద కనీస అవగాహన లేని వాళ్ళు, మతం, దేవుడి పేరుతో రాజకీయం చేసేవాళ్ళు, దేవుళ్ళ పేర్లతో వసూళ్లు చేసేవాళ్ళు, ఆధిపత్యం చెలాయించేవాళ్ళు, దేవుళ్లను అడ్డం పెట్టుకొని సోషల్ మీడియాలో బండబోదులు తిట్టేవాళ్ళు ఎక్కువయ్యారు. దేవుడు, మతం, ఇతిహాసాలు, పురాణాలు వంటివి కేవలం విశ్వాసానికి సంబంధించినవి. వాటిని నమ్మడం, నమ్మకపోవడం వ్యక్తిగతం. ఎప్పుడైతే పార్టీలు, ప్రభుత్వాలు వ్యక్తిగత నమ్మకాలను, విశ్వాసాలను ప్రమోట్ చేస్తూ ప్రజల్లోకి బలంగా వెళ్తారో అప్పుడు ప్రజలు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. నిరుద్యోగం, ధరలు పెరుగుదల, సంక్షేమం, అభివృద్ధి లాంటి వాటిని ఈ ఎమోషన్ కప్పేస్తుంది. ఒక జనరేషన్ కోలుకోలేని దెబ్బ తింటే కానీ ఈ మత్తు నుంచి సమాజం బయటపడలేదు. పవిత్రత అనే ముసుగులో ఫలానా రోజు ఫలానా తిండి తినకూడదు అని చెప్పేవాడు, దాన్ని విని ఆచరించేవాడు ఇప్పటికీ సమాజంలో ఉన్నాడంటే మనం సరిగ్గా ఎడ్యుకేట్ అవ్వలేదని అర్థం.